జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన సంఘటన అయితే ఒకటి జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి న్యూస్ నేను ఇంతకుముందు ఎప్పుడు వినలా చూడలా. నాకు తెలిసినంత వరకు అయితే మీకు కూడా ఇది కొత్త కావచ్చు. అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ వార్తను తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుండదు. ఇంకో విషయం చెప్పాలంటే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇంకా అసలు విషయానికి వద్దాం. అసలు మన దేశంలో ఎక్కడా కూడా జరిగిన సంఘటన ఈ ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది వింటే ఎవరైనా సరే ఎట్టోళ్ళైనా సరే నోరేళ్ళు పెట్టక మానరు. ఇంకా అసలు విషయం లేకొస్తే ఇమ్రాన్ ఖాన్ ఇతను ఒక చదువుకున్న యువకుడు అనమాట. ఇతను ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ ప్రాంతానికి చెందినవాడు అనమాట. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ రాడికల్ ముస్లింలు హిందువులపై చేస్తున్నటువంటి మారణ హోమాన్ని చూసి ఇతను చెలించిపోయినాడు. పైగా ఏంటంటే మహమ్మద్ పైగంబర్ అనే ముస్లిం మత పెద్ద హిందువులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దిక్కుమాలిన ప్రచారంతో ఈ ఇమ్రాన్ ఖాన్కు ఏకంగా ముస్లిం మతం మీదనే విరక్తి కలిగింది. పైగా ఏంటంటే ఈ ఇమ్రాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని రామగిరి మహారాజ్ అనే స్వామీజీకు భక్తుడిగా మారిపోయినాడు. చాలా చాలా భక్తుడు అనమాట. ఇక ఉత్తరప్రదేశ్లోని ముల్లాలు మౌల్వీలు ఈ రామగిరి మహారాజ్కు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసి ఈ ఇమ్రాన్ ఖాన్ తట్టుకోలేకపోయినాడు. దీంతో ఈ ఇమ్రాన్ ఖాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకు ఆ సంచలన నిర్ణయం ఏందయ్యా అంటే ఏకంగా ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను బహిరంగంగా తగలబెట్టేసినాడు. అంతేకాకుండా ముస్లిం పెద్దలు అలాగే ముల్లాలు మౌల్వీలు వీళ్ళు చెప్పేటివన్నీ కూడా పచ్చి అబద్ధాలని వాళ్లకు జ్ఞానం శూన్యమని వాళ్ళని అమ్మన బూతులన్నీ తిట్టినాడు. ఓరి నాయన చూడండి. అందుకే నేను చెప్పింది ఇంతవరకు ఇట్లా న్యూస్ మీరు ఏడన్నా విన్నారా, ఎప్పుడన్నా చూసారా? ఇంకొక మాట ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా. మనోళ్ళు మన హిందూ సమాజంలో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఈ సెక్యులర్గా ఉండే వాళ్ళంతా ఈ మహానుభావులంతా కూడా వీళ్ళకి మంచి జరిగిందంటే ఏం పట్టించుకోరు. చెప్పాలంటే దేవుడు దండం కూడా బెటరు. ఎన్ని రోజులు ఒకసారి అసలు గుడికన్నా పోతారో లేదో కూడా తెలియదు. అదే కన్నా వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చో నొప్పి తగిలో ఇంకేదన్నా అయిందంటే యాండాడ దేవుడా, యాండాడ గుడి దేవుడా, ఆ దేవుడు కళ్ళకు ఉన్నాయా అంటే వీళ్ళకి అంతా మంచి జరిగి వీళ్ళకు ఉన్నాయన వీళ్ళు ఊరేగుతా ఉంటే నెత్తిన కిరీటాలు పెట్టేళ్ళకు వీళ్ళకి బాగా డబ్బులు వచ్చా వీళ్ళు అనుకునేట్టు జరుగుతూ ఉంటే దేవుడు ఉన్నట్టు. అయినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు, వేరే విషయము. కానీ ఏంటంటే వీళ్ళకి ఏదైనా అంత సింతాకంత నొప్పి తగిలినా కూడా అప్పటికి దేవుడు లేనట్టు, దేవుడి కళ్ళు లేనట్టు ఇటాటి పన్నికి మాలిన చౌకబారు కారు కూతలన్నీ ఒక నీతి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. మీరు చాలామందిని చూసుంటారు ఇలాంటి వాళ్ళని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముస్లింలలో వాళ్ళకు ఉండేటువంటి దైవభక్తి అది ఇంకా వర్ణాతీతం అనమాట. చెప్పలేం. అంత మత పిచ్చానాలు అది వాళ్ళ ఇష్టంలే కానీ అది. కానీ వాళ్ళ రూపంలో అంటే వాళ్ళ వర్షంలో ఆలోచన చేస్తే వాళ్ళు చాలా భక్తితో ఉంటారు. చాలామంది ఏంటంటే రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. కనీసం శుక్రవారం అయినా కూడా మసీదుకు పోయి నమాజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరినైతే వాళ్ళు ఆరాధిస్తారో అల్లానే కనీసం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నా, ప్రాణం పోయినా లేకపోతే ఆర్థికంగా చితికిపోయినా, వాళ్ళు తినకుంటా ఉన్నా, వాళ్ళు ఎట్టున్నా కూడా అల్లా గురించి పళ్ళంత మాట కూడా అనరు. అది వాళ్ళకు మనకు ఉండే తేడా. ఆ విషయంలో ఏంటంటే వాళ్ళు గ్రేటు. నేను కరెక్ట్గా చెప్తున్నా 100%. ఏదైనా నా అభిప్రాయం తప్పేమో చెప్పండి మీరే. అంతేకాకుండా హిందూ మతాన్ని కూడా ఇతను స్వీకరించాడు. ఎవరు? ఈ ఇమ్రాన్ ఖాన్. అయితే ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాలన్నిటిని కూడా ఈ సోషల్ మీడియా వాడదు కదా, ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం ఏంటంటే వైరల్గా మారిపోయింది. ఇక చేసేది లేక ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఖురాన్ తగలబెట్టాడు కదా బహిరంగంగా. సరే అతని అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఆ విధంగా ఖురాన్ తగలబెట్టడం అనేది అది మామూలుగా ఏంటంటే చట్టరీత్యా అంటే నేరం. ఎందుకంటే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరి మనోభావాలను దెబ్బతినేయడమే. కాబట్టి అతని మీద ఏంటంటే పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారనమాట. అయితే త్వరలో ఈ ఇమ్రాన్ ఖాన్ బెయిల్పై విడుదల కానున్నాడు. కానీ ఇమ్రాన్ ఖాన్ చేసినటువంటి ఈ పని చూసి అందరూ కూడా అయితే ఆశ్చర్యపోతున్నారు, షాక్ అవుతున్నారు. ఓరి ఇదేంద్రా స్వామి, ఇంతవరకు మనం ఎప్పుడు ఇట్లాంటి వార్తలు మనం వినలేదు, చూడలేదే ఇది. కానీ ఇదేంద్రా నాయన అని చెప్పేసి అదే నేను చెప్పేది. హిందువుల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కనీసం భగవద్గీత అంటే ఏదో కూడా తెలియని వాళ్ళు, భగవద్గీత ఏనాడు చదవని వాళ్ళు, అట్లాగే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి మన మత గ్రంథాలు ఏది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏదైనా కావచ్చు చదవని వాళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళకి ఏదైనా నొప్పి తగిలితే దేవుడిని అమనా బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ముస్లింల్లో ఉండరు. అలాంటిది ఇది రేర్ అన్నమాట. రేర్ న్యూస్ ఇది. ఇలాంటి మన వార్త మనం చూడడం కానీ వినడం కానీ. అట్లా
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన మహానుభావులారా, మీరు కనీసం ఒక్కరికైనానో లేకపోతే గ్రూప్లోనో మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మేము అందించే ప్రతి న్యూస్ కూడా ఎంతమందికి రీచ్ అయితే మేము అంత సంతోషిస్తాం. అప్పుడు మా కష్టానికి శ్రమకు మాకు అది ప్రతిఫలం దక్కినట్టు. ఇంకోటి ఏంటంటే, మీరు కనుక ఒకవేళ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.